నా పేరు రేణు విశ్వరేఖ, తాడేపల్లిగూడెం. నేను పుట్టింది కూడా ఈ పక్కనే, దగ్గరలోనే. చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మేడం ఏదైతే చెప్పారో అదే నేను మళ్ళీ చెప్పను. నాకు ఈ ధ్యానం అంటే ఏముంది? అందరూ చెప్తూనే ఉన్నారు. ధ్యానం చేస్తే ఆరోగ్యం బావుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. ఇవన్నీ కూడా అందరూ చెప్పే విషయాలే. ప్రత్యేకించి నేను అవేమీ చెప్పదలుచుకోలేదు. ఇప్పుడేంటంటే ప్రెజెంటు అందరూ కూడా చాలా బుక్స్ నాలెడ్జ్ తీసుకుంటున్నారు. నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు కానీ, మహావతారణ, అసెన్షన్, న్యూ ఎనర్జీ. భూమి అసలు ఏం జరుగుతుంది? ధ్యానానికి, భూమికి జరుగుతున్న దానికి అసలు సంబంధం ఏంటి? అనేది మెయిన్ ఇప్పుడు. అందులోను ఇప్పుడు నేను పెట్టిన క్యాప్షన్ ఏంటంటే విశ్వకాంతి. విశ్వకాంతి అంటేనే మనకి అందులోనే పేరులోనే ఉంది. విశ్వంలో అంతటా ఉన్నది ఏంటంటే కాంతే. ఆ కాంతే అసలైంది. ఆ కాంతి నుండే అంతా వచ్చాయి. అసలు ఆ కాంతికి మనకి సంబంధం ఏంటి? నాకు దానికి సంబంధం ఏంటి? ఈ చిన్న పదంలా అనిపిస్తుంది. కానీ విశ్వం అంతుంది ఆ కాంతి. దాని గురించి చిన్నగా చెప్పి, ఇప్పుడు జూలైలో మనకేదైతే 2025 ఆగస్ట్‌లో రే 1221 పోర్టల్ యాక్టివేట్ అయ్యిందో, దానికి పార్ట్ 2 లాగా ఇప్పుడు జూలైలో భవిష్యద్యానాలు 3, 25 తారీఖు 1221 పోర్టల్ పార్ట్ 2 యాక్టివేషన్ జరుగుతుంది. దానికి మనం కనెక్ట్ అయ్యాము అంటేనే, ఆ కాంతికి కనెక్ట్ అయిన విషయం మనకు బాగా అర్థమవుతుంది. ఆ కాంతి ధ్యానాలు కానీ, ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. శ్రీలక్ష్మి దుగ్గిరాల మేడం వైజాగ్, ఆ మేడం ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటే గనక, మేడం చేయించేవన్నీ కూడా కాంతి ధ్యానాలే. మన ఎందుకంటే, మన శరీరం అంతా కూడా 3Dలో ఈ భౌతికమైన భూమి మీద పంచభూతాలతో తయారైన మాంసపిండంలా ఉన్న ఈ శరీరం మొత్తం ఆ ధ్యానం ద్వారా మంత్రపిండంలా మారాలి. ఆ మంత్రపిండంలా మారడం అనేదే కాంతి శరీరంగా మారడం. ఏంటి అసలు ఎందుకు మారాలి? ఏంటి? ఎందుకనంటే మనం కాంతి జీవులం. మనం మేడం వచ్చిందే భూమి మీదకి. సంకల్పం చెప్పండి మేడం. పెట్టించి ఒక 5 మినిట్స్ ఫస్ట్ మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో ఆ టాపిక్ మనతో సంకల్పం చెప్పించి ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేయించి అప్పుడు స్టార్ట్ చేస్తారు మేడం. ఓకే. ష్యూర్. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ. ఏమనుకోదు మేడం డిస్టర్బ్ చేసింది. అయ్యో! కరెక్ట్‌గా చెప్పారు మేడం. అదే సూపర్. అంటే డైలీ 5 మినిట్స్ మెడిటేషన్ చేస్తున్నాము. మీరు చెప్పే నాలెడ్జ్ అంతా కూడా తీసుకోవాలి అంటే మనకి ఇంకా సంకల్పం పెట్టి ధ్యానం చేస్తే ఆ! బావుంటదని. థ్యాంక్ యూ ఓకే మేడం. మేడం. ఓకే. ఓకే. 5 మినిట్స్ చక్కగా ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఆ విశ్వకాంతితోటి కనెక్ట్ అవుదాం మనం. అందరూ చక్కగా కళ్ళు మూసుకుందాం. హాయిగా స్థిర సుఖాసనం. ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాసను గమనించడం అంటేనే ఆ విశ్వమయ కాంతి, శక్తి అంతా కూడా మనలోకి వస్తుంది. కానీ మనం ఎప్పుడూ కూడా దాన్ని అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు ఏదైతే మనం ఆ శ్వాసను గమనిస్తూ ఉంటామో, నేను అనే ఆత్మకి కనెక్ట్ అయిపోతాం మాస్టర్స్. నేను ఒక సంకల్పం చెప్తాను. అది మనసులో చక్కగా హాయిగా ఫీల్ అవుతూ చెప్పుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక ప్రేమను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను నా ఆత్మచే నిర్ణయించబడిన స్థిర రూప కల్పనను. ఈ సంకల్పం ఎప్పుడైతే చెప్పుకున్నామో మనం చక్కగా, నేను అనే ఆత్మకి కనెక్ట్ అయ్యి, ఈ శరీరాన్ని ఎందుకు తీసుకుంది ఈ ఆత్మ అనేది మనకి మెల్లమెల్లగా తెలుస్తుంది మాస్టర్స్. సరైన దివ్య ప్రణాళిక మనం ఏదైతే ప్రణాళిక చేసుకొని వచ్చామో భూమి మీదకు, ఆ ప్రణాళిక ప్రకారం మన పూర్ణాత్మ, హయ్యర్ సెల్ఫ్ మనకు కనెక్ట్ అయ్యి తనే తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మనం దానికి కనెక్ట్ అయ్యి ఉండాలి ఎప్పుడూ కూడాను. ఇప్పుడు మూల చైతన్యం ఏదైతే ఉందో, అక్కడి నుంచి కాంతిని తీసుకుందాం మాస్టర్స్. మరలా ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది మనసులోనే ఫీల్ అవుతూ విజువలైజేషన్ చేసుకోవాలి.
అంటే ఊహించుకోవాలి ఏదైతే చెప్తున్నానో అది. మూల చైతన్యం నుండి తెల్లని ప్రకాశవంతమైన కాంతి స్తంభం బయలుదేరి నా తలపైన ఉన్న 6 అంగుళాల దూరంలో ఉన్న సోల్ స్టార్ చక్ర ద్వారా నా శరీరం గుండా భూమి అంతర్భాగం వరకు ప్రయాణిస్తుంది. మనం ఎప్పుడు కూడా ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా ఎరుకుతోటున్నా అంటే మెలకుగా ఉన్న ఆ యొక్క కాంతి స్తంభం అనేది మూల చైతన్యం నుండి మన శరీరం గుండా ఎప్పుడూ కూడా భూమి మధ్యలోకి వెళ్తున్నట్టుగా మనం ఊహించుకుంటూ ఉండాలి మాస్టర్స్. అప్పుడు ఈ శరీరం అనేది ఆ కాంతి శరీరంగా ప్రతి కణము కూడా మారిపోతుందన్నమాట. ఓకే మాస్టర్స్. ఇప్పుడు ఆ కాంతి అనేది మన శరీరంలోని ప్రతి కణాన్ని కూడా కాంతిగా మారుస్తుంది. ఓకే మాస్టర్స్. నేను ఈ ధ్యానం అనేది 2003లో మొదలుపెట్టాను మా బాబు పుట్టినప్పుడు. మొదలుపెట్టినప్పటి నుంచి మా వారు చెప్పారు, ఇలా ధ్యానం చేస్తే పిల్లలకిని తల్లికి కూడా బాగుంటుందంటానంటే కూర్చున్నాను. కూర్చున్న వెంటనే శరీరం బరువుగా ఉంటుందంట, తేలిగ్గా ఉంటుందంట, రంగులు కనిపిస్తాయంట, గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది అని చెప్పారు. చెప్పినట్టుగానే జరిగింది. ఇంకా తర్వాత నుండి చిన్నప్పటి నుంచి ఏదైతే నాకు ఉన్న డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ ధ్యానం ద్వారా తీరుతాయన్న నమ్మకం నాకు వచ్చేసింది. ఎందుకంటే ఆ ధ్యానంలో మొదటిసారి కూర్చున్నప్పుడు శరీరం కాదు, కేవలం మనం అలసట చెందితే శరీరం నిద్రపోతే చాలా హ్యాపీగా ఉంటుంది, రిలాక్స్డ్‌గా. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ యొక్క సంతృప్తి కేవలం అలసట తీరుతుందో లేదంటే హ్యాపీగా హెల్తీగా అనిపిస్తున్నామో కాదు. అది ఆత్మానందం. అంటే ఆత్మకు కూడా అసలైన దానికి ఆహారం పెట్టాం గాబట్టి, నేను అనేది అప్పుడే కనెక్ట్ అయింది కాబట్టి, ఆనందం అనేది వర్ణనాతీతం అనమాట. ఇంకది ఎప్పుడైతే దొరికిందో, ఇంక కంటిన్యూస్ ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు కూర్చోవడమే నా పని. బాబు చిన్న బాబు 3 నెలలు. పని చేసేసుకోవడం, పడుకోబెట్టేయడం, కూర్చోవడం.